నిజాంపేట మండల పరిధిలోని రజాక్పల్లి గ్రామానికి చెందిన కొండల్ తన వ్యవసాయ భూమిలో 4 ఎకరాల వరి సాగు చేయడం జరిగింది. ఈ ఎండలకు 4 ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు. వరి ఎండిపోతుందనే క్రమంలో 3 బోర్లు వేసినా ఫలితం లేకపోయిందని రైతు బోరున వెలిపించాడు. నిజాంపేట మండలంలో బచ్చరాజపల్లి గ్రామం వరకు కొండపోచమ్మ కాలువ ద్వారా నీరు అందించడం జరుగుతుందని, అదే మాదిరిగా బచ్చరాజపల్లి నుండి కాసింపూర్ కాల్వ ద్వారా నీరు అందించినట్లయితే రైతులు వేసిన యాసంగి పంటలు ఎండిపోయే అవకాశం లేకుండా పోతుందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి కాలువల ద్వారా చెరువులకు నీళ్లు అందించాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలువల ద్వారా చెరువులకు నీళ్లు అందిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రావు కాలువ పనులను పునరుద్ధరించాలని రైతుల పక్షాన నిలవాలని కోరారు. ఈ బోరు 300 ఫీట్లు వేసిన బోరు ఎత్తిపోయింది. ఈ 4 ఎకరాలు నాటేసిన అదే ఎండిపోయింది. నా పేరు కొండలు, రజాక్పల్లి విలేజ్. ఈ మాదిగోనపల్లె మీదకి అటు కాలువ సగం వస్తున్నాయి నీళ్ళు. ఆ కాలువ రెడీ కాలే. ఏది కొండంకుంట్లకి కాలువ వస్తుంది, ఏది మన బసరాజపల్లెకి. ఆ కాలువ జేసీబీతో సాఫ్ చేస్తే మాకు నీళ్ళు వస్తాయి. ఈ రేవంత్ రెడ్డి వరకు ఏది లేదు. కేసీఆర్ ఉన్నా ఈయన నీళ్ళు వచ్చు మాకు. మా పరిస్థితి ఘోరం ఉంది. ఈ 4 ఎకరాలు చేను ఎండిపోయింది. ఏమిట్లా బతుకు ఏం ఆలోచన లేదు. ఈ ఏమన్నా మరి ప్రభుత్వం ఏమైనా సహాయకారం చేస్తారేమో అని ఇట్లా ఆలోచన చేస్తున్నాము. ఇవి ఉన్న కాడికి ఎండిపోయినాయి. మరి మాకు ఈ రేవంత్ రెడ్డి అయినా కాలువనన్నా వేస్తాడా? మరి ప్రభుత్వం ఆదుకుంటారా? ఆదుకోడా? మరి రైతు బంధు కూడా సరిగా వల్లేదు. ఇంకా కొంతమందికి పడ్డాయి, కొంతమందికి వల్లేదు. ఆ పడ్డోళ్ళు కూడా వాళ్ళకు కూడా గిదే గోసుంది. ఉన్నాయని మా రజాక్పల్లె విలేజ్ మా 3 పల్లెలు ఉన్నాయి. 3 పల్లెల్లో బొట్టు నీరు లేవు, మొత్తం ఎండిపోయినాయి. యాడైనా ఏ చోటకు చూసినా మొత్తం ఎండిపోయిన పొలాలే ఉన్నాయి. మా తాగేతందుకు గొర్రెకు కూడా నీళ్ళు లేవు, ఏం లేవు. ఏమైనా పోతే వాళ్ళు తాగనితే తాగిపించుకోవాలి, లేకపోతే అప్పుడు ఎక్కుకోవాలి. గొర్రె కూడా ఉన్నోడు లేనోడు లేనే లేవు. మా విలేజ్లో ఒక దాదాపు అంటే ఒక 800 కడుపు ఉంటుంది మా ఊరు, మా 2 ఊళ్ళు కలిసి. మా ఊరుకు సంబంధించిన నీళ్ళ పరిస్థితే లేదు, బాగా ఇబ్బందులు ఉంది. ఇదే పక్కన ఈ సౌకోష్పల్లి, బసరాజపల్లి ఉంది, వాళ్ళకి పుల్లులు నీరున్నాయి. మాకు అక్కడికి కాలువ వాపితే మేము కూడా బాగుపడతాం. మరి రేవంత్ రెడ్డి ఈ హనుమంతరావు కొడుకు ఇక్కడ గెలిచిండు. మరి ఆయన ఏమైనా చేస్తాడా చేయడా? అది మీరు నిర్ణయం చేయాలి పబ్లిక్.